హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చిక్కుడుగా కర్రీ అండి. చాలా ఈజీగా అయిపోయే కర్రీ. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే కర్రీ అండి. సింపుల్గా అయిపోయే కర్రీ చెప్తున్నాను. దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు. ముందుగా చిక్కుడుకాయలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ వేడెక్కాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఆయిల్ బాగా కాగాక కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయ చాలా బాగా వేగాలండి. అలా అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఇప్పుడు పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు, ఉల్లిపాయ బాగా వేగనివ్వండి. ఆ ఉల్లిపాయ బాగా వేగాక ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి వేయండి. మీరు ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇందులో వాటర్ వేయనవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేగాక చిక్కుడుకాయలు వేయండి. ఉడకబెట్టాలి చిక్కుడుకాయలు, లేకపోతే పసరు వాసన వస్తుందండి. ఇలా మొత్తం అంతా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు ఇలా మొత్తం దగ్గరికి అయ్యాక మీకు రుచికి సరిపడా కారం, మరి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేయకండి, కలర్లో వాటర్ వేయం కదా మరి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడైతే మూత తీసి ఇలా వేయించుకుంటూ ఉండండి, కలుపుకుంటూ. అంతే అండి, చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయింది.
ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాది ఏఎస్ సింపుల్ అండ్ ఈజీ వంటకాలు ఛానల్. నేను చేసిన ఫస్ట్ కర్రీ అండి. అందరికీ నమస్కారం.